ఈ ట్రైకోడర్మా అనేది మనకు నేచర్లో అంటే మనకు అవైలబిలిటీలో ఉంది. ఫస్ట్ ఏంటిదంటే మనం ట్రైకోడర్మా తోటి విత్తన శుద్ధి చేసుకోవాలంటే మనం ఈ ట్రైకోడర్మా అని ప్యూర్ కల్చర్ మనము ఆథెంటిక్ ఏజెన్సీస్ ద్వారా నుంచి లేకపోతే మన సొంత ట్రైకోడర్మా ఉంటే మంచి క్వాలిటీ ఉన్న ట్రైకోడర్మాను అది తీసుకోవాలి. మామూలుగా అయితే మనకు మార్కెట్లో ఈ పొడి రూపంలో ట్రైకోడర్మా మనకు వ్యవసాయ శాఖ ద్వారా నుంచి లభిస్తుంది. అదేవిధంగా చాలా రకాల ప్రైవేట్ కంపెనీలు కూడా మనకు ఈ ట్రైకోడర్మాను విక్రయిస్తున్నాయి అన్నమాట. సో రైతులు మనకు ఈ ట్రైకోడర్మా అనేది మనకు ఎక్కువ అవసరం, అంటే ఎక్కువ మోతాదులో ఎక్కువ మనం ఒకే ఎకరం కాకుండా మనకు చాలా ఎక్కువ ఏరియాలో మనము ఈ ట్రైకోడర్మాను అనుకున్నట్లయితే రైతులు తమ సొంతంగా ఈ ట్రైకోడర్మా విరిడిని వాళ్ళే ఉత్పత్తి చేసుకోవచ్చు. దీనికి మనకు ట్రైకోడర్మా విరిడి ప్యూర్ కల్చర్ కావాలి, బాగా చివికిన మనకు ఈ పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ లాంటివి తీసుకోవాలి, అదొక 90 కిలోలు. అదేవిధంగా 10 కిలోల వేప నూనె, పిండి అనమాట. సో ఈ 3 వస్తువులు అనేటివి మనకు కావాలి అనమాట. 90 కిలోల బాగా చివికిన ఈ పశువుల ఎరువు లేదంటే వర్మీ కంపోస్ట్, అదేవిధంగా 10 కిలోల ఈ వేప పిండి, 2 కిలోలు మనకి ట్రైకోడర్మా విరిడి కల్చరు. సో మనకు ఫస్ట్ ఏంటిదంటే మనం ఎక్కడ వృద్ధి చేయాలో అనుకుంటున్నామో ఆ ప్లేస్ను ఎంపిక చేసుకోవాలి. ఎలాంటి ప్లేస్ను ఎంపిక చేసుకోవాలంటే ఎక్కడైతే మనకు నీడ ఉంటుందో అలాంటి ప్లేస్లో ఎంపిక చేసుకొని కింద మనము గొనె సంచులు కానీ లేకపోతే టార్పాలిన్స్ లాంటివి పరిచి ఈ 90 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు ఏదైతే ఉందో దాన్ని మంచిగా మెత్తగా దంచి దాన్ని పొడిగా చేసుకొని టార్పాలిన్ మీద పోసుకొని కుప్పలాగా పోసుకోవాలన్నమాట. దానికి ఈ 10 కిలోల వేప పిండిని 90 కిలోల పశువుల ఎరువులో మంచిగా మిక్స్ చేసేసి కుప్పలాగా పోసుకొని, రైతు సోదరులు గమనించాల్సింది ఏంటిదంటే ఇప్పుడు మనం మిక్స్ చేసిన దాంట్లో ఈ పశువుల ఎరువు అదేవిధంగా మనకు ఈ వేపపిండి ఈ కుప్పలాగా ఏదైతే పోసుకున్నామో దాంట్లో కొద్దిగా తేమ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. తేమ మెయింటైన్ చేయకుండా మనం మొత్తం పొడిగానే ఉంచినట్లయితే ఈ ట్రైకోడర్మా అనేది దాని మీద వృద్ధి చెందదు అనమాట. సో ఇలా ఈ కుప్పలాగా పోసుకున్న పశువుల ఎరువు మీద మనము ఈ ట్రైకోడర్మా 2 కిలోల ప్యాకెట్ ఏదైతే ఉందో దాన్ని మనము ఆ కుప్ప మీద సమానంగా పోసి గోనె సంచులతో కానీ లేకపోతే మనకు పంట అవశేషాలు అట్లాంటివి, ఈ పంట అవశేషాలను ఉపయోగించినప్పుడు ఏంటిదంటే అవి రోగకారకాలు వాటి మీద లేనటువంటి వాటిని చూస్ చేసుకొని మనం దాన్ని ఆ కుప్పను కప్పి ఉంచాలన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకు ఈ కప్పిన తర్వాత ముఖ్యంగా గోనె సంచులతోటి కప్పినట్లయితే వాటిని మనము నీటిలో తడిపి ఆ కుప్ప మీద కప్పేసినట్లయితే మనకు ఈ గోనె సంచులు నీటిని నిల్వ ఉంచుకుంటాయి కాబట్టి ఆ తడి అనేది అక్కడ మెయింటైన్ అవుతుంది. కాబట్టి మనం ఈ విధంగా కప్పుకొని ఒక వారం రోజుల పాటు దీన్ని ఈ ట్రైకోడర్మాను ఆ పశువుల ఎరువు మీద వృద్ధి చెందడానికి సమయం ఇవ్వాలన్నమాట. సో మధ్యలో రైతులు ఏంటంటే ఈ కుప్పలో అంటే మనకు తడి ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ తడి లేదు అని అనిపిస్తే మనము పైనుంచి నీళ్లు పోసుకోవడం కానీ లేకపోతే గోనె సంచుల్ని మళ్ళీ తడపడం కానీ చేసుకొని అలా ఒక వారం రోజులు మనము దీన్ని అట్లా ట్రైకోడర్మాను వృద్ధి చెందనీయాలి. సో వారం రోజుల తర్వాత ఏమవుతుందంటే ఆ సంచుల్ని మనం తీసి చూసినప్పుడు దాని మీద ఈ కుప్ప మీద తెల్లటి బూజు లాంటి పదార్థం పెరగడం అనేది మనం గమనించవచ్చు. అంటే మనము అట్లాంటి తెల్లటి బూజు లాంటి పదార్థం ఏర్పడ్డది అంటే మనం తెచ్చుకున్న ట్రైకోడర్మా మంచిది, దాని మీద గ్రోత్ వస్తుందని అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేయాలి వారం రోజుల తర్వాత అంటే మనం ఈ ఏదైతే కుప్పను మళ్ళీ కలుపుకోవాలి మొత్తం. సో కింద మీద మొత్తం కలుపుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనం పోసేటప్పుడు కూడా ట్రైకోడర్మా సర్ఫేస్ మీదనే పోసినాం అనమాట. సో ఇప్పుడు మిక్స్ చేయడం వల్ల సర్ఫేస్ మీద గ్రోత్ అవుతున్న ట్రైకోడర్మా మొత్తం లోపలి భాగాలకు మొత్తము వ్యాప్తి చెంది దాన్ని మళ్ళీ లోపలి భాగాల మొత్తం లోపలి పొరలోకి పోతుంది. కాబట్టి మళ్ళీ వారం రోజులు ఆ విధంగా మనకు కప్పి ఉంచి నీటి తడిని చూసుకున్నట్లయితే మొత్తానికి మనము ట్రైకోడర్మా కలిపిన రోజు నుంచి 15వ రోజుకు మనకు 100 కిలోల వృద్ధి చెందిన ఈ ట్రైకోడర్మా అనేది మనకు తయారు చేసుకోవచ్చు.